హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ఈ మూవీ సీక్వెల్గా వచ్చింది. సో ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే భయ. మరి దానికి సీక్వెల్గా వచ్చిన ఈ డబుల్ స్మార్ట్ మూవీ అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా లేదా, ఓవరాల్గా మూవీ అయితే ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం భయ. మీరైతే ముందు ఫాస్ట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పని అయిపోతుంది చెప్తా. ప్లీజ్ అండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు రివ్యూలోకి వస్తే, డబుల్ స్మార్ట్ మూవీని మనం రివ్యూ చేయాలంటే రెండు రకాల ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవాలండి. ఒకటి పూరి ఫ్యాన్స్ అండ్ మాస్ ఫ్యాన్స్, ఇంకొకళ్ళు జనరల్ ఆడియన్స్. నేనైతే పర్సనల్గా మొదటి రకమండి. సో నాకైతే ఓకే అనిపించింది. సో అలా అని సినిమా అయితే అద్భుతంగా ఉందని చెప్పలేను. నేను కొంచెం పాజిటివ్ నెగిటివ్ రెండు జెన్యూన్గా చెప్పుకోవాలి కాబట్టి రివ్యూలో చెప్పుకుంటా. బట్ యాజ్ ఏ పూరి ఫ్యాన్గా పర్సనల్గా అయితే నాకైతే ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్గా పూరి గారి సినిమా వస్తుందంటే మనం చూడాల్సింది క్యారెక్టర్ ఆర్క్స్, సీన్ డిజైన్ అండ్ టేకింగ్, డిఫరెంట్ మాస్ డైలాగ్స్. ఇవి భయ, ఇవన్నీ కూడా డబుల్ స్మార్ట్లో ఉన్నాయి, కానీ స్టోరీ మాత్రం లేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా డల్గా ఉంది. కాబట్టి ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గానే మిగులుతుంది. బట్ పూరి ఫ్యాన్స్కి అయితే మాత్రం మస్తు నచ్చుద్ది భయ, కంపల్సరీ. ఇదైతే నేను మీకు గ్యారంటీ ఇస్తాను. పూరి సార్ యాక్ట్లో మంచి క్రియేటివ్ డైరెక్టర్, కానీ ఈ మధ్య కాలంలో ఆ క్రియేటివిటీ స్టోరీ స్క్రీన్ ప్లే మీద కాకుండా క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్ వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ పెడతాడు భయ. ఆ క్రియేటివిటీ మొత్తం వీటికే యూజ్ చేస్తున్నాడు, స్టోరీకి మాత్రం పొరపాటును కూడా యూజ్ చేయట్లా. సో అలా చేస్తే ఇలాంటి అవుట్పుట్లే వస్తాయి. సార్, మా లాంటి ఫ్యాన్స్ని కొంచెం అర్థం చేసుకోండి సార్. మిమ్మల్ని అక్కడ చూడాలనుకుంటాం, మీరు మాత్రం అక్కడికి రావడం లేదు. ఇప్పుడైనా మారి కనీసం మాకు ఒక బ్లాక్ బస్టర్ అయితే, భయంకరమైన బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వండి. మాకు తెలుసు మీరు ఇస్తారు బేసిక్, ఎందుకంటే మీరు పూరి జగన్నాథ్. మూవీ మరీ దారుణంగా అయితే లేదు భయ, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. మేబీ కొంచెం బోర్ కొట్టచ్చేమో, భరించండి. 200 రూపీస్ టికెట్ ప్రైస్ పెడతాం కదా, ఆ మాత్రం భరించాలి. స్టోరీ చాలా సింపుల్, సారీ అసలు లేదనే చెప్పాలి. చిన్నప్పుడే తన అమ్మని చంపేసిన విలన్ చంపి ప్రతీకారం తీర్చుకోవడం కోసం వేరే పని ఏం పెట్టుకోకుండా అదే పని మీద వెయిట్ చేస్తుంటాడు భయ మన హీరో. సో అదే టైంలో మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్తో హీరో విలన్ని కనాల్సి వస్తుంది. వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ఏం జరిగింది అండ్ ఏం జరగబోతుంది సినిమా చూసే వరకు మీ ఓకే వదిలేస్తున్నా భయ. ఎందుకంటే చూసిన తర్వాత ఎలాగో మీకు తెలుస్తుంది. ఈ అమ్మ, కొడుకు, విలన్, మధ్యలో ఒక హీరోయిన్, ఈ ఫార్మాట్ అస్సలు ఇంకో దశాబ్దం వరకు కూడా మన పూరి సార్ వదిలేస్తట్లేడు. ఏం చేద్దాం, ఫ్యాన్స్ కదా, భరించాల్సి వస్తుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే, రామ్ ఈసారి కూడా ఇస్మార్ట్ శంకర్లో మాదిరే మాస్ తెలంగాణ యాస్లో తన స్వాగే చూపించాడు భయ. తన పర్ఫార్మెన్స్కి అయితే 100% న్యాయం చేశాడని చెప్పాలి. సో ఇక మాటలు లేవు, మాట్లాడకలేవు ఆయన పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం. ఇక మన కావ్య పాప తనకి ఇచ్చిన రోల్లో కరెక్ట్గా ఫిట్ అయింది. అఫ్కోర్స్ హీరో హీరోయిన్ ఎవరైనా సరే వాళ్ళ రోల్స్లో ఫిట్ అయ్యేంతవరకు, ఫిట్ చేసేంతవరకు మన పూరి సార్ అయితే నిద్రపోడు ఫస్ట్. సో కాబట్టే హీరో హీరోయిన్స్ పూరి సినిమాలు అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. అండ్ తన గ్లామర్ షోతో కూడా అందరినీ అలరించిపోయా. కుతుబ్ మినార్, చార్మినార్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఇక బిగ్ బుల్ క్యారెక్టర్ చేసిన మన సంజయ్ దత్ స్టైలిష్ డాన్గా ఓకే, బట్ విలనిజంకి అంత స్కోప్ లేదేమో అనిపించింది. కొంచెం అదో టైప్ కామెడీ విలన్ లాగా అనిపించాడు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్కి వస్తే, షాయాజీ షిండే గారు, మకరంద్ దేశపాండే గారు అండ్ గెటప్ శ్రీను, జాన్సీ, ప్రగతి, వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో అయితే పర్లేదు, బాగానే చేశారు. అండ్ ఇక్కడ క్లైమాక్స్ ట్విస్ట్, కొన్ని మాస్ సీన్స్ అయితే బాగా డిజైన్ చేశారు. మణిశర్మ గురించి చెప్పుకోవాలి, మణిశర్మ గారి గురించి. అండ్ బీజిఎం అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి, ఓకే. బట్ ఇస్మార్ట్ శంకర్ రేంజ్లో అయితే అంత ఎఫెక్ట్గా అయితే లేవు భయ. ఇస్మార్ట్ శంకర్ గుర్తొస్తే మాత్రం అరే కొంచెం తక్కువైంది అనిపిస్తుంది.
అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయి. సో ఇవి ప్లస్ పాయింట్స్ ఈ మూవీలో. ఇక్కడ నెగిటివ్స్కి వస్తే ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు భయ. సో డైరెక్టర్ సాబ్ కొంతవరకు వర్క్ చేశాడు కానీ బట్ 100% అవుట్పుట్ అయితే ఇవ్వలేదు భయ. సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది మనకి, అండ్ ఎమోషన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, కొంచెం ఫోర్స్గా ఉన్నాయనిపించింది. మదర్ సెంటిమెంట్ కానీ లేదా లవ్ యాంగిల్ కానీ ఆ ఎమోషన్స్ ఏదో కావాలని పెట్టాలి కాబట్టి ఫోర్స్లో పెట్టినట్టు అనిపించింది. ఈ మూవీలో ఉండే ఆలీ ఎపిసోడ్ భయ మెయిన్ స్టోరీకి ఐసోలేటెడ్గా ఉంటుంది. అస్సలు ఆలీ ఎపిసోడ్కి మెయిన్ స్టోరీకి అసలు సంబంధం లేదు, అండ్ కామెడీ కూడా అంత పేర్లేదు. అంటే జనరల్గా ఆలీ ఎపిసోడ్స్ పూరి జగన్నాథ్ సినిమాలో కొంచెం ఐసోలేటెడ్గా ఉంటాయి కానీ కామెడీ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఆ కామెడీ కూడా పేర్లేదు. కానీ కాస్తో కుస్తో కామెడీ పేలింది అనుకున్నా కానీ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది భయ. కొంచెం ఫ్యామిలీస్ అయితే ఆలీ ఎక్స్ప్రెస్తో కానీ అండ్ ఆలీ చెప్పకనే చెప్పే కొన్ని బూతులతో కానీ కొంచెం ఇబ్బంది పడతారు. అలా అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఈ మూవీ పూరి ఫ్యాన్స్ వరకు అయితే ఓకే, బట్ జనరల్ ఆడియన్స్కి మాత్రం డౌటే భయ. అండ్ వాచ్ విత్ యువర్ ఓన్ రిస్క్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. Oh, this is the brief review about Double Smart movie. This is Paman signing off. Thank you. Bye.